జై సంతోషి మాత. నువ్వు లడ్డూలన్నీ తినేసావా? అరే, ఇంత చిన్న పిల్లాడు అన్ని లడ్డూలు ఎలా తినగలిగాడు? తప్పకుండా తినగలను. లడ్డూలంటే ఇష్టమైనప్పుడు, బాగా ఆకలేసినప్పుడు తింటాను. నిజంగానే అన్ని లడ్డూలు నువ్వు ఒక్కడివే తినేసావా? నువ్వు లడ్డూలన్నీ ఎందుకు తినేసావు? మేమేం తినాలి? చాలు చాలు, చాలించండి. ఎవరు కొట్టుకోకండి, అందరికీ పెడతాం. వీరన్నది నిజమే కాక, పిల్లలు కూడా భగవంతుని స్వరూపాలే కదా. ఆ ప్రసాదం పిల్లలు తింటేనే భగవంతుడు తింటేనే రెండూ ఒకటే కదా. అయినా మీరంతా గొడవ పడకండి, నేను మీ అందరి కోసం ఇంకా లడ్డూలు చేస్తాను, సరేనా? కాకా, నేను ఈ హల్వాని విడిగా చేసి ఉంచాను, కానీ ఏం పర్వాలేదు. ఈ ప్రసాదం దీనిలో కలిపి నేనందరికీ ప్రసాదంలా పనిచేస్తాను. సరే. 16 శుక్రవారాల వ్రతం కోసం నేను 16 పదార్థాలు చేశాను, కానీ లడ్డూలైతే మిగల్లేదు. ఇక 15 పదార్థాలే. మీరు హల్వా చేశారా? అది కూడా నాకు ఎంతో ఇష్టం. నేను చాలా హల్వా చేశాను, మీకెంత తినాలనిపిస్తే అంత తినండి. సంతోషి, అందరికీ భోజనం సరిపోతుందంటావా? కాకా, స్వచ్ఛమైన మనసుతో చేసే పూజలు ఆశీర్వాదాలకి లోటుండదు, ప్రసాదాలకి లోటుండదు. మీరు దిగులు పడకండి. మీకు చెప్పలేనన్ని ధన్యవాదాలు. అలాగే ఇక ముందు కూడా మీరు పెట్టిన ప్రసాదాలు తినాల్సి వచ్చినప్పుడు నన్ను గుర్తు తెచ్చుకోండి. నేను ఇక్కడే పక్కనే ఉంటాను. సరే, తప్పకుండా గుర్తుంచుకుంటాను. సంతోషి మాతాకి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.